హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఆటోవాలా అప్డేట్స్. ఇప్పుడే 'లవ్ మొలి' మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ నవదీప్ గారి కెరియర్‌లోనే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా అండ్ 2 అవర్ 15 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఈ మూవీ ఆహాలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ మూవీ చూసాక నా ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే జస్ట్ వన్ టైమ్ వాచబుల్ అని చెప్పాలండి. ఐడియా పరంగా చాలా బాగుంది. ఒక ఎక్స్‌పెరిమెంటల్ ఫిల్మ్‌గా బానే ఉంటుంది. కానీ నవదీప్ గారికైతే ఇప్పుడు ఈ ఎక్స్‌పెరిమెంట్‌లు అనవసరమేమో అనిపించింది. సో, కొద్దిగా రన్ టైమ్‌ని ట్రిమ్ చేసి 1 ½ అవర్ అలా రిలీజ్ చేస్తుంటే ఇంకొంచెం ఇంపాక్ట్ బాగుండేది మూవీ మీద. నవదీప్ గారు తీసుకున్న పాయింట్ కరెక్టే కానీ నేరేషన్ మాత్రం టూ ఫ్లాట్‌గా అనిపించిందండి. అండ్ క్లైమాక్స్‌లో కూడా ఇద్దరు ప్రేమికుల మనసు ఒకలా ఉండదు. డిఫరెంట్‌గా ఉంటేనే బావుంటుంది అన్న పాయింట్ బావుంది కానీ అది చూపించే విధానమే బాలేదు. ఇంక ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడలేమండి. చాలా బోల్డ్ కంటెంట్, అడల్ట్ కంటెంట్ అండ్ లిప్ లాక్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీలేనండి. చిన్నప్పటి నుంచి ఎవరూ లేకుండా పెరిగిన టాలెంటెడ్ పెయింటర్ మన మౌలి గారు. సో, తనకైతే అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలో కూడా తెలీదు. అలాంటి మౌలి ఒకరోజు నాకు ఇలాంటి అమ్మాయి కావాలని చెప్పి ఒక పెయింట్ వేస్తాడు. సో, అప్పుడేం జరిగింది? తన లైఫ్‌లోకి లవ్ ఎలా వచ్చింది? చివరికి ఏం జరిగింది తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికొస్తే చాలా కాలం తర్వాత నవదీప్ గారినైతే 2.5 వర్షన్‌లో ఫుల్ లెంగ్త్ రోల్‌లో హీరోగా చూసాం ఈ మూవీలో. అండ్ ఆ రోల్‌కి జస్టిఫై చేసేలాగా ఆయన యాక్టింగ్ అయితే సూపర్‌గా ఉంది. ఇంకా హీరోయిన్ కూడా తక్కువేం కాదండి. ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. సో, ఆవిడ ఓన్లీ ఎక్స్‌పోజింగ్ అండ్ స్కిన్ షోకే కాకుండా 4 క్యారెక్టర్స్ కూడా చాలా వేరియేషన్స్‌గా చాలా బాగా చూపించారు. ఇంకా గెస్ట్ అపియరెన్స్‌లో అఘోరా రోల్‌లో రానా గారు కూడా సర్ప్రైజ్ చేశారని చెప్పాలి. మెయిన్‌గా ఈ మూవీలో పాయింట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎగ్జిక్యూషనే కొంచెం ఫెయిల్ అయిందని చెప్పాలి. సో, జనరల్‌గా అబ్బాయిలైతే ఇలాంటి అమ్మాయి కావాలి, అలాంటి అమ్మాయి కావాలి అంటుంటారు కదా! అలా కోరుకున్న అమ్మాయి నిజంగా వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాడనేది మౌలి లైఫ్‌లో బాగా చూపించారు. ఇంకా విజువల్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయని చెప్పాలండి. ఆ లొకేషన్ చాలా బాగా పెట్టారు. ఇంకా డైరెక్టర్ చూపించిన కొన్ని సీన్స్ పొయెటిక్‌గా చాలా బాగున్నాయి కూడా. ఇంకా సాంగ్స్ అండ్ బీజీఎం అయితే జస్ట్ యావరేజ్ అని చెప్పాలి. ఇంక ఈ మూవీలో నెగెటివ్స్ విషయానికొస్తే స్లో నేరేషన్ అని చెప్పాలండి. స్లోగా స్టార్ట్ అవ్వడం, ఇంటర్వెల్ దాకా కూడా స్లోనే ఉంటుంది. ఇంక ఎండింగ్ వెళ్ళే కొద్దీ కొద్దిగా పుంజుకుంటుంది మూవీ అంతే. బట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఆడియన్స్ అయితే డిస్కనెక్ట్ అయిపోయారు మూవీ నుండి. మెయిన్‌గా ఎమోషనల్ కనెక్ట్ అనేది అస్సలుండదండి ఈ మూవీలో. హీరో పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. కానీ మనం మాత్రం కొంచెం కూడా ఫీల్ అవ్వం. అసలు ఎందుకు అరుస్తున్నాడురా అన్నట్టుగా ఉంటుంది. సో, ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకున్నా కానీ ఎంగేజింగ్ నరేషన్ లేకపోవడం వల్ల ఈ మూవీ అయితే ఒక ఎక్స్‌పెరిమెంట్‌గా మిగిలిపోయింది. ఇంకా బోల్డ్‌నెస్ కూడా విపరీతంగా పెట్టారని చెప్పాలంటే 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' ఈ మూవీస్ ఏవి సరిపోవు కూడా ఈ మూవీ దెబ్బకి. ఫైనల్‌గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే స్టోరీ కానీ, ఆ పాయింట్ కానీ చాలా యూనిక్‌గా అనిపించినా కానీ నరేషన్ చాలా బోరింగ్‌గా ఉండటం వల్ల, ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం వల్ల ఈ మూవీ అయితే జస్ట్ వన్ టైమ్ వాచబుల్ అంతేనండి. సో, ఇది కంప్లీట్‌లీ నా ఒపీనియన్ మాత్రమే మరి. ఈ మూవీ మీకెలా అనిపించిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.